కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్లో మార్పు వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో పర్యటించిన ఆయన హౌసింగ్ బోర్డు కాలనీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి ప్రారంభించారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎక్కువ ఉండడం వల్ల జీజీహెచ్కి భారం తగ్గుతుందని పెమ్మసాని తెలిపారు. 18 గ్రామాలను విలీనం చేయడానికి కౌన్సిల్లో తీర్మానం జరిగిందని, అందుకు తాను వ్యతిరేకమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా మరికొన్ని గ్రామాలను విలీనం చేయడంపై వ్యతిరేకిస్తున్నట్లు మాధవి తెలిపారు. వ్యవస్థలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఎవరికి తోచిన విధంగా వారు అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు అనే దానికి ఈరోజు జరిగినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపనే ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గల్లా మాధవి గారు, అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం, దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం, కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం, ఇదంతా ఒక ఎస్టిమేట్స్ వేయించటం. మనకు ఆల్రెడీ 8 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కొత్తది 9th తీసుకొస్తే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది. అదేవిధంగా ఇవి స్ట్రెంగ్తెన్ అయితే గుంటూరు మెడికల్ జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే A to Z ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇందులో మా పాత్ర ఏమీ లేదు, పార్లమెంట్ మెంబర్గా కేవలం మోరల్ సపోర్ట్ చేయడం తప్పించి. కాబట్టి క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికే వెళ్తుంది. రెండోది, ఇదనే కాదు, జనరల్గా కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి. అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి
మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. సో ఇది కూడా డెఫినెట్గా 1 crore తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు. చేసిన ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం, ఆరోగ్యానికి బలం వచ్చే విధంగా చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, కూటమి నాయకులందరికీ కూడా, అంత జనసేన, బీజేపీ చాలామంది వాళ్ళందరూ ఉన్నారు. ఈ అందరూ ఒకరితో అయింది కాదు, అందరి సమిష్టి బాధ్యతతో తీసుకొని చేస్తున్నటువంటి వారు. వాళ్ళందరి సహకారానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. విలీన గ్రామాలకి సంబంధించి నిన్న కౌన్సిల్లో ఒక ప్రతిపాదన తీసుకురావడం, గౌరవ పత్తిపాడు ఎమ్మెల్యే గారు ఒక 11 గ్రామాలని విలీనం చేయాలి, మరి మెగా సిటీగా దీన్ని ఆవిష్కరించుకోవాలి అనే ఒక సత్సంకల్పంతో వారు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనకి అంటే కౌన్సిల్లో రాకముందే ఒక 2 రోజుల ముందు మేమందరం కూడా వ్యక్తిగత సమావేశం అవ్వడం జరిగింది. 3 ఎమ్మెల్యేలము, మేయర్ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులు అందరి సమక్షంలో కూడా దీని మీద ఒక చర్చ జరగడం జరిగింది. అయితే మాకు అనేక అంశాల మీద కొన్ని దీని అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానివ్వండి, మౌలిక వస్తువుల కల్పన కానివ్వండి, అనేక అంశాల మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు అనిపించి, ఇది ఇప్పటికిప్పుడే ఫాస్ట్గా మనం ఏదో ఇవాళ అనుకుంటున్నాము, రేపు జరిగిపోవాలి అనే ఒక నేపథ్యంలో కాకుండా కొంత ఆలోచించుకొని చేయాల్సిన పరిస్థితి అని మేమందరం, నేను ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి అభిప్రాయపడడం జరిగింది. అదే అభిప్రాయం కూడా మనకు అక్కడున్న మేయర్ గారికి కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, రామాంజనేయులు గారికి కానివ్వండి నేను చెప్పడం కూడా జరిగింది. అయితే మరి నిన్నటి సమావేశం తర్వాత ఒక 17 గ్రామాలు, అందులో 18 గ్రామాలు, అందులో పెద్ద కాకాని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కోరడం వల్ల దీన్ని కలుపుతూ, ఆవిడ కూడా దీన్ని కోరారు కాబట్టి ప్రత్యేకించి దీన్ని కలిపితే నేను అనుమతిస్తాను, ఆమోదిస్తాను అనే ఒక మాట మరి మేయర్ గారు మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను చెప్తున్నానండి, అది 11 గ్రామాల, 18 గ్రామాల, లేకపోతే ఏ గ్రామం కలుపుతున్నారు, ఏ గ్రామాన్ని ఇందులో నుంచి తీసి వేస్తున్నారు అనే ఒక ఆలోచన కానివ్వండి, దాని పట్ల ఒక స్పష్టత కానివ్వండి, లేదా దాని మీద ఎట్లాంటి వ్యక్తిగత అభిప్రాయం కానివ్వండి నాకు లేదు. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పటికీ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఒక సరైన నాయకత్వాన్ని లేకుండా, మౌలిక వసతుల సదుపాయంలో కూడా ఇంకా పోరాడుతున్న పరిస్థితుల్లో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యేలుగా, మరి మా గౌరవ ఎంపీ గారు, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క సహాయ సహకారంతో, పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఏమాత్రం అభివృద్ధి జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలే. ఇలాంటి క్రమంలో ఇంకా అనేక అంశాల మీద దృష్టి సారించాల్సిన సందర్భాలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో మాకే చాలా ఉన్నాయి.